హాయ్ అండి, వెల్కమ్ టు రాజమణి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఓకే, అందరు బాగున్నారా? నేనైతే బాగానే ఉన్నాను. సంఘ సభ్యులకి ప్రధానమంత్రి జీవన యోజన పథకం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. సంఘ సభ్యులకి ప్రధానమంత్రి యోజన బీమా యోజన పథకం చాలా అవసరం. ఎందుకంటే అది తక్కువ అమౌంట్, తక్కువ సంవత్సరానికి 425 రూపాయలు మాత్రమే దానికి కట్టడం ఉంటుంది. అందులోనే నార్మల్ డెత్ అయినా యాక్సిడెంటల్ డెత్ అయినా 2 lakhs వస్తాయి. అది మగవాళ్ళకి కట్టేయచ్చు, ఆడవాళ్ళకి కట్టేయచ్చు. నేనైతే సంఘ సభ్యులకు సంబంధించి చెప్తున్నాను. వాళ్ళ ఇంట్లో ఎవరికి కట్టించినా ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కట్టుకోవచ్చు. అది దాని ద్వారా ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు ప్రతి ఒక్క గ్రూప్లో ఉన్న సభ్యురాలకి 2 లక్షలు లోన్ ఇవ్వడం జరుగుతుంది, బ్యాంక్ లింకేజీ. ఒకవేళ ప్రమాదవశాత్తు ఆమె నార్మల్గా అనారోగ్యంతో చనిపోయినా, యాక్సిడెంటల్ డెత్ అయినా కూడా 2 lakhs రావడం జరుగుతుంది కదా. మనం ఒకవేళ లింకేజ్ ప్రతి ఒక్కరికి 2 lakhs ఇస్తున్నారు కదా, అట్లా లోన్ తీసుకున్నట్లయితే మనం ఒకవేళ సగం వరకైనా కడతాం కదా, మిగతా అది కూడా సగం మాఫీ చేసేసి మిగతా అమౌంట్ మీకు ఇచ్చేస్తారు. మీ ఇంట్లో నుండి కట్టుకోకుండా ఇబ్బంది లేకుండా లోన్ మాఫీ అయితే ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 2 lakhs వరకు కూడా ఇన్సూరెన్స్ మాఫీ అనేది ఇస్తున్నారు కాబట్టి 2 విధాలా ఉపయోగపడుతుంది. అంటే 2 lakhs తీసుకున్న వాళ్ళు ఉంటున్నారు, పర్సనల్ లోన్ తీసుకున్న వాళ్ళు ఉంటున్నారు కదా, ఎక్కువ అమౌంట్ అంటే షాప్ పర్పస్ లోన్స్ తీసుకుంటున్నారు కదా. అలాంటప్పుడు ఇవి చాలా ఉపయోగపడుతుంది. అంటే నార్మల్కి యాక్సిడెంటల్కి రెండింటికి కాబట్టి ఈ పథకం అనేది చాలా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి ఒక్క ఆర్పి లోన్ ఇప్పించేటప్పుడు ఇన్సూరెన్స్ రూపంలో తప్పనిసరి చేయించాలి. ఎందుకంటే ఆ ఇన్సూరెన్స్ వలన కుటుంబ సభ్యులకు ఉపయోగం, గ్రూపు పెండింగ్ కాదు, మిగతా సభ్యులు డబ్బులు కట్టాల్సిన అవసరం ఉండదు. ఆల్రెడీ ఇప్పటివరకు అయితే లోన్ మాఫీ అని ఉంది 2 lakhs వరకు. అది కాకుండా సభ్యుల ఇళ్ళల్లో కూడా ఉపయోగపడుతుంది కదా. అందుకే తప్పనిసరి కూడా సభ్యులకి ప్రధానమంత్రి యోజన పథకం స్కీమ్ చాలా తక్కువ అమౌంట్ ప్రీమియం కాబట్టి కట్టించండి, చాలా ఉపయోగం ఉంటుంది దీని ద్వారా. అందుకే మీ అందరికి ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఉపయోగపడుతుంది కాబట్టి మీరు లోన్ తీసుకున్న వెంటనే మీ అకౌంట్లో ఒక్కసారికి ఇస్తే కట్ చేయించి పెట్టుకున్నారనుకోండి, ప్రతి ఇయర్ కల్లా 400-500 ఉంచినట్లయితే ఆటోమేటిక్గా కట్ అయిపోతుంది. దీని ద్వారా చాలా ఉపయోగం ఉంటుంది. తక్కువ ప్రీమియం కదా, తక్కువ ప్రీమియం ఎక్కువ లాభం, ఇలాంటివి చూసుకోవాలి మనం ఇన్సూరెన్స్ కట్టేటప్పుడు. కాబట్టి ఇన్సూరెన్స్ వలన సంఘ సభ్యులకు చాలా ఉపయోగము. ప్రతి ఒక్కరు కట్టుకోండి. ఓకేనండి. మీరు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకే, మరి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ మరి.